సౌమ్యేశ్వరనిప్ప. ఇంకెవరైనా ఈ ఛానల్ కొత్తగా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇరుముడికి కావాల్సిన సామాన్ల జాబితా వీడియో. ఇందులో బాగా ముదిరిన కాయల్ని ఏరుకోవాలి. ముఖ్యంగా నెయ్యి పోసే కాయని కొంచెం ముదిరినై ఉండాలి. పచ్చిది లేతది అయితే కనుక కుళ్ళిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి స్వాములు. అంటే కన్యస్వాములకి తెలియదు కాబట్టి విషయం చెప్తున్నాను. ఎలాగా సీనియర్ స్వాములు గురుస్వాములతో ఉంటారు కాబట్టి ఇవి చెప్తారు. అయినా కూడా ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. అయితే వీటిని మనం నున్నగా పీచు లేకుండా అరగ తీసుకుంటాం. అది గుండ్రపకాయలు తీసుకుంటాం సాధారణంగా. ఆ గురుస్వామి చక్కగా శుద్ధమైన నెయ్యితో దాన్ని నింపి కార్కుతో మూసి లక్కతో సీల్ చేస్తారన్నమాట. ఇది ముందు చిల్లు పెట్టి మేకుతోటి జాగ్రత్తగా నీళ్లు తీసేసి ఈ నెయ్యి పోస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. అభిషేక ద్రవ్యాల్లో స్వామికి నెయ్యి అభిషేక ప్రియనే శరణం అని చెప్తుంటాం. అంచేత నెయ్యి చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా జాగ్రత్తగా సీల్ చేస్తారు దాన్ని. ఇక నెక్స్ట్ పసుపు పొడి, విభూతి. నేను చెప్పేవన్నీ కూడా దయచేసి కొంచెం ప్రకృతి సిద్ధంగా ఉన్నవి, కెమికల్స్ లేనివి వాడే ప్రయత్నం అయితే చేయండి. పసుపు ఆడించింది, విభూతి కచ్చిక, ఆవు పేడ కచ్చికలు ఉంటాయి కదా, ఆ పిడకలు కాల్చి విభూతి తయారు చేసుకోండి. చందనం శ్రీశ్రీ వాళ్ళది ఉంది, లేదంటే శుభ్రంగా ఒక 2 రోజుల ముందు అరగ తీసుకుని అది దాన్ని ఎండబెట్టి డ్రై చేసి దాన్ని కొద్దిగా అయినా పర్వాలేదు, కొంచెం శాస్త్రీయమైనది అయితే ఇబ్బంది లేదన్నమాట. అలా చూసుకోండి. పరిపూర్ణానంద స్వామి వారిది కూడా శ్రీపీఠం వారిది గంధం మంచిది దొరుకుతుంది, వీలైతే అది ప్రయత్నం చేయండి. ఇక కుంకుమ, ఇది కూడా మనకు తెలుసు, మనం శాస్త్రీయ పద్ధతిలో తయారు చేసుకున్నది. నెక్స్ట్ అగరవత్తులు వెదురు ఉన్నవి కాకుండా ధూప్ స్టిక్స్ ఉన్నాయి కదా, అవి వాడే ప్రయత్నం అయితే చేయండి. ఇక బియ్యం చక్కగా మంచివి. తర్వాత కర్పూరం, పచ్చకర్పూరం వేసే ప్రయత్నం చేయండి. తమలపాకులు, పోక చెక్కలు. ఈ పోక చెక్కలు కూడా కలర్ మిక్స్డ్ అవుతున్నాయి, బ్లాక్ కలర్ షైనింగ్ కోసం వేస్తున్నారు. ఇది కాకుండా పచ్చి ఒక్కలు మనకి అమ్ముతారు మార్కెట్లో, అవి తెచ్చుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఖర్జూర పళ్ళు, ఇక బెల్లము, ఎండు ద్రాక్ష, ఈ కలకండ అంటే పటిక బెల్లం కొద్దిగా, యాలకులు, పన్నీరు, నూలు దారము. ఇవి పూర్వం నుంచి వస్తున్న ఆచారం అన్నమాట. ఇవి ఇరుముల్లో వెనక భాగంలో మనం సరుకులు వేసుకుంటాం, అంటే మనకి కావాల్సిన ఆహార పదార్థాలు వేసుకుంటాం. ముందు భాగంలో ఈ స్వామివారికి సంబంధించిన అభిషేక ద్రవ్యాలు వేస్తామన్నమాట. ఇక జాకెట్ గుడ్డ, స్వామివారికి 1000 కానుకలు, మైనపోతులు మొదలగునవి ముందు పక్క ముడికి ముందు భాగంలో వేసి నింపవలను. ఇక వెనక భాగంలో ముడుపునకు దారిలో వంట చేసుకుని భుజించుటకు అవసరమైన పప్పులు ఇత్యాదులు అందులో వేస్తారు.